సో వెజిటేరియన్స్కి బ్రేక్ఫాస్ట్ కిందైనా డిన్నర్ కిందైనా అంటే డైట్ చేస్తున్నప్పుడు డైట్ చేయనప్పుడు స్నాక్ కిందైనా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో బొబ్బర్లు ఉడకపెట్టేసుకుని ఉన్నాను. ఉడకపెట్టి కొంచెం సాల్ట్ వేసి వడకట్టుకున్నాను. బొబ్బర్లు తీసుకుంటున్నాను. సో బొబ్బర్లు తీసుకున్నాను, ముందే బాయిల్ చేసుకున్నాను. కొంచెం గరం మసాలా వేయండి అంటే టేస్ట్ కోసం, వామ్ డైజెషన్ కోసం. ఆల్రెడీ సాల్ట్ ఉంది దీంట్లో, సో ఎంత సాల్ట్ తక్కువ తింటే అంత మంచిది. సో ఒక పించ్ వేస్తున్నాను చిల్లీ పౌడర్, కొంచెం కలర్ రావడానికి కొంచెం పసుపు వేసుకుని. సో దీన్ని ముందు కొంచెం మెత్తగా పిసకాలి. ఎప్పుడైనా అంటే మనం బొబ్బర్లు కానీ శనగలు కానీ నల్ల శనగలు కానీ ఏవైనా తింటున్నప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తూ ఉంటుంది. సో అందుకనే కొంచెం మెత్తగా బాగా మెత్తగా ఉడికిచ్చి కొంచెం మెత్తగా చేసుకొని అంటే క్రష్ చేసుకొని తింటే కొంచెం అరుగుదలలో కొంచెం ఈజీ అయిపోయి గ్యాస్ట్రిక్ ఇష్యూ 50% తగ్గుతుంది. ఇంకా శనగలు ఇట్లాంటివి యూజ్ చేస్తున్నప్పుడు మిక్సీ వేసేసుకొని కనుక మీరు కర్రీస్లో యూజ్ చేసుకుంటే అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూ రాదు. మీరు ట్రై చేసి చూడండి. సో కొంచెం శనగపిండి వేస్తాను, లెమన్ పిండి, ఎక్కువ నీళ్లు పట్టదు, కొంచెమే. ఆయిల్ వేసుకోకపోయినా ఏం కాదు, బట్ నేను ఒక్క టీ స్పూన్ వేస్తున్నాను. కొంచెం లెమన్ తక్కువైంది, లెమన్ పిండుతా. సో ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం. సో ఎయిర్ ఫ్రైయర్లో వేసేద్దాం అంటే మనం విడివిడిగా వేసేయాలి. సో ఒక 10 minutes పెట్టేద్దాం. సో 10 minutes అయ్యాక చూద్దాం. ఇంకా మెత్తగా ఉంటే ఇంకొక 10 minutes పెడదాం. సో ఆఫ్ చేద్దాము, చెక్ చేద్దాం. సో చూడండి ఇలా సౌండ్ వచ్చేసింది. ఓపిక్గా పిల్లలకి ఇలాంటి హెల్తీ స్నాక్స్ డైట్లో ఇలాంటివి చేసుకుంటే, ఇది చక్కగా గ్రీక్ యోగర్ట్లో కలుపుకొని కూడా తిన్నా మంచి ప్రోటీను, గుడ్ ఫ్యాట్స్, గట్కి గట్ ఫుడ్ ఎన్ని ఉన్నాయో. సో టేస్ట్ చేసేద్దామా. ఆ క్రంచీ లుక్, వామ్ స్మెల్ అయితే బాగా తెలుస్తుంది. వామ్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఎంత బాగుందో ఎప్పుడు చెప్పాడు అలాగా. సో ఇలాంటి హెల్దీ స్నాక్స్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిషియల్. సో ఎప్పుడైనా స్నాక్ ఐటమ్ కింద టీతో పాటు కానీ కాఫీతో పాటు కానీ మెయిన్గా బ్లాక్ కాఫీతో పాటు కానీ స్నాక్గా తీసుకోవచ్చు అండ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు. సో దీంతో పాటు గ్రీక్ యోగర్ట్ మిక్స్ చేసుకొని తినండి. సో ఇలాంటి హెల్దీ స్నాక్స్ తింటారు అని, వితౌట్ ఆయిల్ ఎంత క్రంచీగా ఎంత టేస్టీగా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే డెఫినెట్గా కొనుక్కోండి. కొంచెం ఎయిర్ ఫ్రై చేయటం వల్ల మనకు నష్టమే ఉండదు. డీప్ ఫ్రైయింగ్ కన్నా ఎయిర్ ఫ్రైయర్ బెటర్. క్రంచీ సౌండ్ చేశారా, అచ్చం ఆయిల్లో ఫ్రై చేసినట్టు. సో సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ.